ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు టీ మార్స్. సో మొత్తంగా చూసుకుంటే ఈగల్ తరహాలో త్వరలోనే సరికొత్త బ్యూరో. 900 మంది పోలీసులతో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం. ట్రాఫిక్ చలాన్లలో 50% నిధులు కేటాయించే అవకాశం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సైబర్ నేరాల నియంత్రణకు టీజీ సిఎస్డి, మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్. ఇప్పుడు ఈ కోవలోనే తెలంగాణలో మరో సరికొత్త విభాగం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అందుబాటులోకి రాబోతుంది. ట్రాఫిక్ ఇక్కట్ల పరిష్కారం కోసం పోలీసు ఉన్నతాధికారుల మేధోమథనం నుంచి ఈ విభాగం రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ట్రాఫిక్ విభాగాలు ఏ పోలీసు యూనిట్కి అవే ప్రత్యేకంగా ఉన్నాయే తప్ప రాష్ట్రమంతా ఏకరూపత లేదు. టీజీ సిఎస్డి ఈగల మాదిరిగా రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షణ లేదు. రాజధాని ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం తన వాహన శ్రేణికి ట్రాఫిక్ విభాగం ఇచ్చే గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వీలైనంత తక్కువ సమయానికైతే కుదించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 7,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్ ఇక్కట్లు పరిష్కారం దిశగా పోలీసు ఉన్నతాధికారులు కొత్త బ్యూరోని అయితే ప్రతిపాదించారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిధుల సమీకరణకు కీలక ప్రతిపాదక ఏమైందంటే ట్రాఫిక్ నుంచి వచ్చే డబ్బులు ఏవైతే అందులో 50% కేటాయించబోతున్నారు. సో ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమల్లో ఒకే తరహా విధానాన్ని పాటించనున్నారు. హైదరాబాద్లో చూసుకుంటే జనాభా రాజధాని రోడ్లపై రోజు సంచరిస్తున్న వాహనాలు సుమారు 95 లక్షలు. రోజుకు కొత్తగా దాదాపు 1,500 వాహనాలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఏకంగా 40.73 లక్షల వాహనాలు ఉన్నాయి. కేవలం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ జిల్లాలో ఒక్కో చదరపు కిలోమీటర్కు 18,770 వాహనాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకే కొత్త తరహా తీసుకురాబోతున్నారు. దీని ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు టీ మార్స్ అనే వ్యూహాన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.